ఓల్డ్ మన్సూరాబాద్ డివిజన్లోని వీరనగుట్ట శ్రీ షిరిడి సాయినగర్ కాలనీ వాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. దాదాపు 8 నెలల నుంచి తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కాలనీ వాసులంతా స్థానిక ఎమ్మెల్యే సుధీరెడ్డితో కలిసి జలమండలి ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత్ అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. కాలాలు ఏవైనా సరే ఇక్కడ ప్రజలు మాత్రం బిందెలు పట్టుకొని ఇప్పటికీ కూడా రోడ్లపైకి రావాల్సిందే. అంతటి నీటి కొరత ఈ ప్రాంతంలో ఉంది. ప్రజెంట్ నేను హయత్ నగర్లోని షిరిడి సాయి కాలనీలో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే గత 15 సంవత్సరాలుగా అయితే నీటి కోసం తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు ప్రజలంతా. వీరంతా కూడా నిన్న జలమండలికి వెళ్ళి జలమండలి ముందు వారి నీటి సమస్యను తీర్చమని కూడా వినతి పత్రాన్ని అందజేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. ఎన్నో ఏళ్లుగా నీరు లేక అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక్కడ మహిళలు. అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి సమస్య ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాధారణ రోజుల్లోనే నీటి సమస్య ఉంటుంది, ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు నీళ్ళ కోసం చుక్కలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవారు, వాటర్ కోసమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది, పనులకు కూడా వెళ్లకుండా అని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? నీటి సమస్య ఎన్ని రోజుల నుండి మీకు ఉంది? నీటి సమస్య అంటే ఫస్ట్ వచ్చినాయి 6 సంవత్సరాల నుండి నీళ్ళు రాలే. అడగంగా మంచి నీళ్ళు వచ్చినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు సరిగా వస్తలేవా. ఇప్పుడు మేము వచ్చి కూడా 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుండి నీళ్ళు లేవు, బోర్ నీళ్ళు పట్టుకుంటున్నాం, కాలం గడుపుకుంటున్నాం. ఎవరు చెప్తే ఎవరు కేకేని అడిగినాం, ఆయన వేయించిండు. మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళ నుండి మళ్ళీ 3 ఏళ్ళ నుండి మళ్ళీ నీళ్ళే వస్తలేవు. ఇక్కడ కొత్త లైన్ వేయించాడు, ఆ కొత్త లైన్ కూడా నీళ్ళు వస్తలేవు. అది మా ప్రాబ్లం. ఎవరు ఈ ఖాళీలు ఎవరికి చెప్పినా ఆ పూట అంటారు, పోతురు. ఎవరైనా ఓట్లు వేయించుకుంటూ వచ్చినప్పుడు చేపిస్తాం అంటారు, పోతురు. అంతే. తర్వాత మళ్ళీ సప్పుడు లేదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? ఇక్కడ రోజు తప్పించి రోజు వస్తాయి. అవి సరిపోతాయా? మరి సరిపోవు, బోర్ వాటర్ వేసుకుంటున్నాం. చూడొచ్చు, ఇక్కడ ఒక బోర్ మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ నుండే ఇక్కడ దాదాపు 150 నుండి 200 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ ఒక్క బోర్ మీద ఆధారపడే నీళ్లు తెచ్చుకుంటామని చెప్తున్నారు. ఇక ఈ బోర్కి ఏమైనా రిపేర్ వచ్చిందంటే చాలు, ఇక ఆ రోజు మొత్తం కూడా నీరు లేకుండా ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటే నీటి కోసం వెతుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే నీటి కలెక్షన్ కోసము ఇక్కడ పైప్ లైన్లు ఉన్నప్పటికీ కూడా లో ప్రెజర్ ఉండడం వల్ల కూడా నీరు రావట్లేదు. ఆ పైప్ లైన్లు కూడా సరిగ్గా వేయడం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ రోడ్డు కూడా మనం చూడొచ్చు, రోడ్డు సరిగ్గా లేదు. ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక్క బోర్ కూడా ఖరాబ్ అయితే కనీసం ట్యాంకర్ల మీద ఆధారపడాలన్నా కూడా ట్యాంకర్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత అధ్వానంగా అయితే ఇక్కడ రోడ్డు ఉందని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తీవ్రమైన నీటి సమస్య ఉందని చెప్తున్నారు కదా, సో మీరు ఎవరైనా అధికారులకు చెప్పారా? వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అధికారులకు ఆల్రెడీ పోయి చెప్పామండి. ఆల్రెడీ 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంది కాబట్టి ఓట్లు వీలయ్యే, సీట్లు వీలయ్యే, వీళ్ళకు ఏ విధంగా చెప్తే వీళ్ళు మగ పెట్టాలని ఈ అధికారులంతా వాళ్ళు చేసే విషయం ఏంటంటే ఓట్లు తీసుకొని, సీట్లు తీసుకొని, మంచి నిధులు తీసుకొని కానీ నీళ్ళు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ ప్రభుత్వం అనేది కళ్ళు మూసుకుని ఉందో మరి ఏ విధంగా ఉందో తెలుస్తలేదు. ఇలా ప్రజలంతా వీళ్ళు పొద్దుగాలు లేచి రికార్డ్ అనేది డొక్కాడదు. అయినా కానీ ఒక్కొక్క రోజు కూలి పని కూడా ఇడిచిపెట్టుకొని ఇళ్ళలో ఉండి నీళ్ళ కోసం ఎదురు చూసినా ఆ నీళ్ళు కూడా ఎట్లా అంటే సన్నగా వస్తాయి మేడం నీళ్ళు. ఆ ఒక్క బిందె 2 బిందెలు గంట సేపు కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ప్రెషరు పెట్టమంటే కూడా వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తలేరు. సో సార్ చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు తదుపరి? మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నీళ్లు ఇప్పుడు? సో నిన్న మీరు ధర్నా కూడా చేసి వచ్చారు కదా, సో రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారా? ఈ అధికారులు అయితే నిమ్ముకు నీరెత్తనట్టున్నారు మేడం. మా కాలనీ సమస్య మీద వాటర్ ప్రాబ్లం ఉందని దాదాపు 1 సంవత్సరం నుంచి ప్రతి అధికారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఏ అధికారులు స్పందించకపోవడంతో మేము మన ఎమ్మెల్యే గారిని కలిసి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక్కడ కొంతమందిని కలిసిపోయి జలమండలి ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. ఈ ఎండాకాలంలోని తీవ్రతని అందరూ అనుకున్నారు కానీ మేడం సుమారుగా 8 నెలల నుంచి అయితే నీళ్ళ ప్రాబ్లం మా కాలనీలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అంతకుముందు వచ్చే 8 నెలల క్రితం కనీసం 10 బిందెలు 20 బిందెలు అని వచ్చాయి. ఒక 8 నెలల నుంచి అయితే చుక్క నీరు కూడా ఇంటికి 2 బిందెలు వస్తాయి,
2 రోజులకు ఒకసారి అవి ఒకరోజు పని మానుకొని మరి బిందెలు అక్కడ తీసుకొచ్చాను. కాలనీ బోర్ ఉండటం వల్ల మాత్రమే స్నానానికి ఒక్కొక్క రోజు కొంతమందికి ఆ బోరు కూడా సరిపోవట్లేదు. లైన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ట్యాంకర్ బుక్ చేసి కూడా 3 రోజులు అయింది. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక ట్యాంకర్ తెచ్చి తలా కొనేసి 3 రోజుల నుంచి ట్యాంకర్ కూడా రాలేదు. నేను బుక్ చేసిన 2600 సీరియల్ నెంబర్ ఉంది. ఇలా 4వ రోజు ఇంతవరకు ట్యాంకర్ కూడా రాలేదు. వచ్చినాక వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఏమనుకున్నారు, అధికారి ఎండాకాలం కదా మీకు ప్రెజర్ లేదు అన్నారు. ఎండాకాలం కాదు మేడం, 8 నెలల నుంచి రావట్లేదు. వర్షాకాలంలో కూడా మాకు నీళ్ళ సమస్య అయితే ఉంది, రావట్లేదు నీళ్ళు స్పెసిఫిక్గా. ఎండాకాలంలో చలికాలంలోనేమో ఓ 10-15 బిందెలు వచ్చాయి. ఎండాకాలం వచ్చేలా 2 బిందెలకు వచ్చింది. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ నీటి సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేడం. చూడొచ్చు, అంటే కేవలం వేసవి కాలమే కాదు, వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఉంటుంది. కానీ ఈ కాలనీ వాసులకు మాత్రం కాలం ఏదైనా కానీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చిన్న పనులు చేసుకునేవారు. వారంతా కూడా నీటి కోసం నీరు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూడా పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ కూడా కొన్ని కాలనీలో మనం చూసుకుంటే నీటి కోసము కొట్లాటలు జరిగేటువంటి సిచ్యువేషన్స్ కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలనీ వాసుల నీటి సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.